విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. సో, ఈరోజు నేను అలా బయటెళ్ళానండి మార్నింగ్. ఏంటి అసలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లేవని. సో, నేను అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే మా ఏరియాలో ఇవన్నీ కొత్తగా టాలెంట్‌తో ముగ్గులేశారండి. సో, నేను ఫస్ట్ చూసినప్పుడు పర్వాలేదనిపించింది గానీ, ఎందుకో నాకు అలా ఫోటో తీసుకోవాలనిపించిందండి. చాలా క్రియేటివిటీగా ఏశారండి. చూడండి ఇక్కడ ఒక్కోటి అసలు ఏమాత్రం పొంతన లేకున్నా ఎంత బాగా వేశారో చూడండి. అసలు మనం అనుకుంటూ ఉంటాం ఇంత టాలెంట్ వీళ్ళలో ఉందా అని. నిజంగా తెలీదు గానీయండి. హ్మ్. బిజీ షెడ్యూల్‌లో పడిపోయి జాబ్ అనే బిజీ షెడ్యూల్‌లో పడిపోయి వీళ్ళు ఏ పని చేయకుండా ఉంటారు కానీయండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటది. చూస్తున్నాం గదా మనం. ఎంత బాగా ముగ్గులేశారో, దానికి కలర్‌లు సెట్ చేశారో, ఎంత క్రియేటివిటీగా చేశారో. నేను అనుకున్నానండి సిటీస్‌లో సెలబ్రేషన్స్ అంటే ఎప్పుడు బయటెళ్తారు. ఏదో పబ్బులు, పార్టీలు, క్రాకర్స్ అని, కేక్ కటింగ్‌లని ఇవన్నీ ఉంటాయనుకున్నాను కానండి, చాలా బాగా అనిపించిందండి నాకు ఈ ముగ్గులన్నీ చూసిన తర్వాత. అసలు ఎంత అందంగా వేశారు వీళ్ళు ఈ న్యూ ఇయర్‌కే చూడండి ఇలా వేస్తున్నారు అంటే, ఇంక మన సంక్రాంతి వచ్చేసిందనుకోండి, వీళ్ళు ఏ రేంజ్‌లో వేస్తారు అనేది నా ఊహకు అందలేదు. చూడండి. ఒకరు చూస్తే క్రియేటివ్‌గా ఏశారు. ఒకరు సింపుల్‌గా వేశారు. ఒకరు వేరే లెవెల్‌లో ఏశారు. కొంచెమంది హ్యాపీ న్యూ ఇయర్ అని సైడ్‌కి రాశారు. పైకి రాశారు, కిందకి రాశారు. సింబాలిక్‌గా వేస్తున్నారు. చాలా కొత్తగా అనిపించింది. కొంతమంది ఓన్లీ హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి వదిలేశారు. కొంతమంది ఏదో డిజైన్ లేకుండా సింపుల్‌గా అలా తెల్ల ముగ్గు మధ్యలో ఇలా మనకు యెల్లో కలర్ అని డిఫరెంట్‌గా పెట్టారండి. నాకైతే ఇది చూస్తూనే చాలా బాగా ఇది చూడండి ఎంత బాగా ఉందో. హ్యాండ్‌లో ఏదో పెట్టిన దీపంలా ఉన్నట్లుంది. ఇది చూడండి ఎంత క్రియేటివిటీగా ఉందో 2026 అనేది. చాలా బాగా అనిపించిందండి. సో, ఇలాంటివి మీరు కూడా ఎక్కడన్నా చూస్తే షేర్ చేసుకోండి. థాంక్ యూ.